హలో ఎవ్రీవన్. గోంగూర పచ్చి రొయ్యల కర్రీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టాలనిపించదండి. టేస్ట్ అంత బాగుంటుంది. దానికోసం ముందైతే కావలసినంత గోంగూర అయితే తీసుకోవాలి. తర్వాత కొంచెం ఒక 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలండి. వేసుకుని గ్యాస్ మీద పెట్టుకోవాలి. తర్వాత దాంట్లో ఆ నీళ్ళు కొంచెం వేడయిన తర్వాత దాంట్లో గోంగూర అయితే వేసుకోవాలి. గోంగూర బాగా నీట్గా కడుక్కొని అయితే వేసుకోవాలండి. దాంట్లో డస్ట్ అది చాలా ఎక్కువైతే ఉంటుంది కదా. తర్వాత గోంగూర వేసిన తర్వాత దాన్ని బాగా ఉడకనివ్వాలి. నేనైతే గోంగూరని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి అయితే వేసానండి. అలా అయితే త్వరగా కలిసిపోతుంది. ఇంకా మిక్సీ పెట్టాం కాబట్టి దాంట్లోనే కలిసిపోతుంది. చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే కొంచెం తక్కువ టైంలోనే అయిపోతుంది కదా. ముందైతే గోంగూర ఉడికిపోయిందండి. దీన్ని పప్పు గుత్తితో కొంచెం మెత్తగా అయితే మెదిపేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు అయితే రొయ్యలు నీట్గా క్లీన్ చేసుకోవాలండి. నరాలు కూడా నీట్గా తీసేసుకోవాలి. నరాలు ఉంటే కర్రీ అస్సలు బాగోదండి. మొత్తం నరాలు తీసుకుని క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఒక్క ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లో తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. తర్వాత ప్రాన్స్ ఉన్నాయి కదండి, నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ అందులో వేసేసుకుని బాగా ఫ్రై చేయాలి. ఆ రొయ్యలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి అందులో వేసేసుకోవాలి. అవి బాగా వేగాల్సిన అవసరం లేదండి. ఆనియన్ బాగా కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. బాగా వేగాల్సిన అవసరం అయితే లేదు. పచ్చిగా ఉంటేనే ఈ కర్రీకి టేస్ట్ బాగుంటుంది. తర్వాత కొంచెం సేపు లైట్గా అయితే ఫ్రై చేయాలి. తర్వాత దాంట్లో కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి. తర్వాత తగినంత కారం అయితే వేసుకోవాలి. 1 స్పూన్ కారం అయితే సరిపోతుంది. తర్వాత కావాల్సినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం అయితే సరిపోతుందండి. క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. ఇంకా ఇవన్నీ కలిపి ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉడకబెట్టుకున్న గోంగూర ఉంది కదండి, అది అందులో వేసేసుకోవాలి. నేనైతే ఇలా వాటర్తో పాటే వేసేస్తున్నాను. ఎందుకంటే వాటర్లోనే ఎక్కువ విటమిన్స్ అవి ఉంటాయి కదండి. అవి ఇంకా పాడబోయడం ఇష్టం లేక దాంతోనే వేసేసుకుంటున్నాను. ఎలాగ కొంచెం వాటర్ అయితే పడతాయండి ఇందులో. దాంతో వేసేసుకుని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఏదైనా వెజిటేబుల్స్ అయినా ఏమైనా ఉడకబెట్టినప్పుడు ఉడకబెట్టిన వాటర్ ఉంటుంది కదండి, అదైతే అస్సలు పాడపోయకూడదు. ఎందుకంటే దాంట్లోనే ఎక్కువ విటమిన్స్, మినరల్స్ అన్నీ అందులోనే ఉంటాయండి. బయటకు పారబోస్తే ఇంకా దాంట్లో ఏమీ ఉండదు. అందుకనే వీలైతే అలాగే వండుకోవడానికి ట్రై చేయండి. ఉడకబెట్టకుండా వండుకోండి. ఒకవేళ ఉడకబెట్టుకున్న ఆ వాటర్ ఈ కర్రీలో వేసుకునేలాగా ప్లాన్ అయితే చేసుకోండి. తర్వాత మూత పెట్టేయాలి. మూత పెట్టేసి కొంచెం సేపు అయితే ఉడకనివ్వాలి.
మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉడకనివ్వాలండి. అంతేనండి, వేడి వేడిగా పచ్చి రొయ్యలతో గోంగూర కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ ఎంత బాగుంటుంది అనుకుంటున్నారో ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ అండి, థ్యాంక్ యూ. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.